అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులు అక్షరాలు దిద్దేలా చర్యలు చేపట్టింది. సొంత భవనాలు ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతుల కల్పనతో పాటు మంచినీటి సరఫరా, భూగర్భ జలాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టింది. కృష్ణా జిల్లాకు ఇందుకోసం 4,16,00,000 రూపాయలు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, ఇతర లబ్ధిదారులు అసౌకర్యాల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే వీటి నిర్వహణ దారుణంగా ఉండేది. చాలా అంగన్వాడీలకు అద్దె భవనాలే దిక్కు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 1700 అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కువ శాతం సమస్యలతోనే సహవాసం చేస్తున్నాయి. ప్రధానంగా చాలా చోట్ల పిల్లలు తాగేందుకు మంచినీరు అందుబాటులో లేదు. ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఆరుబయటకు వెళ్లాల్సిందే. అంగన్వాడీల్లో సమస్యలు చూస్తుంటే పిల్లలను పంపాలంటేనే భయంగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాంపౌండ్ వాల్ ఒకటి లేదు, ఇక్కడ వాటర్ సదుపాయం కూడా లేదు. అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయాములు కానీ వాటర్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదిగాక రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా పిల్లలు ఎక్కడ బండి కింద పడతానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫండ్స్ వచ్చి ఉంటాయి కదా గవర్నమెంట్ నుంచి, అది కూడా తొందరగా ఏర్పాటు చేసి పిల్లలకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండేలా చేయండి. వాటర్ ఇబ్బంది ఉంటుందండి, పిల్లలు ఆడుకోవడం సదుపాయాలు లేవు. ఇవన్నీ కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటాయి. ఎంత పిల్లలకి రోడ్డు మీదకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. పిల్లలు బయటకు వస్తున్నారు, ఇటు వెళ్తున్నారు కానీ పైన ఏదైనా ఏర్పాటు చేస్తే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. నీళ్లు, వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే పిల్లలందరూ ఆడుతూ ఉంటారు కదా, డ్రైనేజ్ ఒకటి నిండిపోతుంది బాగా పద్దాకలా. పిల్లలు ఇప్పుడు ఆడుతూ ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కదా, అది ఒకటి బాగా చేపించింది. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అన్నది లేదు, సరిగ్గా కూర్చోడానికి కుర్చీలు అన్నది లేవు. వీళ్ళకి ఫ్రీగా తిరగడానికి కావాలి ప్లేస్ అట్లాంటిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు ఉన్న అంగన్వాడీల్లో అవసరమైన కనీస వసతులు కల్పించనున్నారు. కృష్ణా జిల్లాలో 148 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి 36,000 చొప్పున 53 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. 148 కేంద్రాలకు ఒక్కో ఆర్వో ప్లాంటుకు 17,000 చొప్పున 25 లక్షలు ఖర్చు చేయనున్నారు. పోషణ అభియాన్ కింద 743 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక్క కేంద్రానికి 10,000 చొప్పున 74.36 లక్షలు మంజూరు చేసింది. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రాంగణంలోనే పండించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి ఇంకుడు గుంతల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆటపాటలకు అవసరమైన పరికరాల కోసం 743 అంగన్వాడీ కేంద్రాలకు 19,500 చొప్పున 1.44 కోట్లు మంజూరు చేసింది. పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లో అంగన్వాడీలను నిర్వహించడం వల్ల అసౌకర్యంగా ఉంటుందని పలువురు అంటున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ కమ్యూనిటీ హాల్లో ఇప్పుడు అంగన్వాడీ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు అంగన్వాడీలో పిల్లలు కూడా ఎక్కువైపోయారు. సో వాళ్ళకి ఫెసిలిటీ సరిగ్గా ఉండట్లేదు. ప్లస్ మాకు ఇక్కడ ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా జరుగుతున్నా, ఒకవేళ డ్వాక్రా విషయాలే కానివ్వండి, లేకపోతే మన ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా సరే మాకు ఇక్కడ ఫెసిలిటీ అనేది లేదు. చెట్ల కింద ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు రోడ్ల మీద చెట్ల కింద పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కొంచెం ముందుకు తీసుకువెళ్ళి దీన్ని పైన మాకు శాంక్షన్ చేసి వేస్తే ఇటు అంగన్వాడీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, అటు మా ఏరియా వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆ పిల్లలు ఎదుర్కొంటున్న ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అటు మరుగుదొడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో అంగన్వాడీకి పిల్లలను పంపించే తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఆట స్థలాలు, ఇతర సమస్యలు ప్రధానంగా అంగన్వాడీలను వేధిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారం మీద కూడా దృష్టి సారించాలంటూ కూడా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.